నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం విశాఖలో ప్రపంచ చరిత్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రతి అంశాన్ని లోతుగా విశ్లేషిస్తారన్న సీఎం చంద్రబాబు అజిత్ సింగ్ నగర్ లో వృధాగా పడి ఉన్న ప్రభుత్వ ఇళ్లను సందర్శించిన సిహెచ్ బాబురావు ఇల్లు కేటాయించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడాన్ని తప్పుపట్టిన సిపిఎం నేత ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆశా వర్కర్ల ధర్నా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనంగా 26,000 రూపాయలుగా పెంచాలని డిమాండ్ మా ఇంటిని కబ్జాకోరుల నుంచి కాపాడండి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వృద్ధ దంపతుల మొర దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రతి అంశాన్ని లోతుగా విశ్లేషిస్తారని ఆయన పుస్తకం రాస్తారని ఎప్పుడూ అనుకోలేదని వెంకటేశ్వరరావులో ఇంత డెప్త్ ఉందని తెలియదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖలోని గీతం యూనివర్సిటీలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. సీఎం చంద్రబాబు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ దగ్గుబాటి వెంకటేశ్వరరావు తమ కుటుంబంలో విశిష్టమైన వ్యక్తి అని, ఇద్దరం కలిసి ఎన్టీఆర్ దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నామని, ఆయన అప్పచెప్పిన బాధ్యతలు నెరవేర్చే వాళ్ళమని చెప్పారు. కలిసి 40 ఏళ్లు ఉన్నామని, ఆయనలో ఇంత డెప్త్ ఉందని, పుస్తకం రాస్తారని ఎప్పుడు ఊహించలేదని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా కాదన్నా మీ అందరికీ తెలుసు విషయాలు. మేమిద్దరం ఏ విధమైనటువంటి అవన్నీ గతం, ఇక వాటి గురించి అవసరం లేదు. మంచి జరగాలి, మంచిగా ఉండాలి, అందరితోటి బాగుండాలి, అందరూ బాగుండాలి అని కోరుకుంటూ ఆయన చేసేటటువంటి ఆ కృషికి నేను అభినందనలు, మనస్ఫూర్తిగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఎటువంటి విషయాలు పెట్టుకోకూడదు అనేటటువంటిది నా యొక్క మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, చరిత్ర సృష్టించే ఈ సమయంలో ఏమాత్రం కూడా అశ్రద్ధ లేకుండా అందరం కష్టపడితే నాకు ఏమాత్రం అనుమానం లేదు, వికసిత్ భారత్, స్వర్ణ ఆంధ్రప్రదేశ్. ఈరోజు కష్టాలు ఉన్నాయనే ఉద్దేశంతో నేను ఆత్మస్థైర్యాన్ని పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేను. ఈరోజు మీరు చూసినప్పుడు ఇప్పుడే వెంకయ్య నాయుడు గారు చెప్పారు, మీరు ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నారని చెప్పి. కరెక్టే, కానీ ఆశ ఉంది. ప్రధానమంత్రి గారు 2047కి భారతదేశాన్ని ఒక అగ్రదేశంగా 1, 2 ఆర్థిక వ్యవస్థలుగా తయారు చేయాలనుకున్నప్పుడు అందులో నెంబర్ 1 స్థానంలో నా తెలుగు జాతి ఉండాలనేది నా ఆకాంక్ష. అదే సమయంలో ఈరోజు చాలా కష్టాలు ఉన్నాయి. నేను ఇప్పుడు కూడా వస్తూ నిన్న ఢిల్లీకి వెనుపడి అడిగాను. నేను మార్నింగ్ కూడా ఒక మాట అన్నాను మినిస్టర్ గారితో. ఆవిడ ఎంత ప్రాంప్ట్గా నాకు ఇబ్బందులు ఉన్నాయని చెప్తే, చెప్పడమే కాదు డైరెక్ట్గా నా ముందరనే ఫోన్ చేసి ఇమీడియట్గా ఫండ్స్ రిలీజ్ చేయమని. తర్వాత ఈ రోజుకి నాకు ఆ డబ్బులు కూడా వచ్చాయి. వచ్చిన తర్వాత మార్నింగ్ వండుకొని వారు మాట్లాడుతుంది, మీకు పని కూడా అయ్యిందండి అని చెప్పారు. చాలా సంతోషం చెప్పాను, కంగ్రాచులేషన్ చెప్పాను. నేను ఒకటే చెప్పా, ఆంధ్రప్రదేశ్ వెంటిలేటర్ మీద ఉంది. మీ డాక్టర్గా మీరు ఇచ్చిన మెడిసిన్ వల్ల వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చాం. ఇంకా కూడా ఆరోగ్యం బాగుపడలేదు. ఇంకా కొన్ని రోజులు మీ ట్రీట్మెంట్ అవసరం మేడం అని చెప్పి మార్నింగ్ కూడా రిక్వెస్ట్ చేశా. పేషెంట్ వెరీ స్ట్రాంగ్, కానీ శక్తి లేకపోతే ఎటైనా పోయే పరిస్థితి వస్తుంది. ఆ సరైన సమయంలో అటు ప్రధానమంత్రి గారు కానీ, కేంద్రంలో ఉండే మంత్రులు కానీ, ప్రత్యేకంగా ఫైనాన్స్ మినిస్టర్ గారు పూర్తిగా సహకరిస్తున్నారు. లేకపోతే ఏమాత్రం కూడా మనకు వెసులుబాటు లేని పరిస్థితి ఉండేది.
అలాంటిది ఈరోజు మనస్ఫూర్తిగా మీ అందరి తరపున కూడా అభినందిస్తూ, కానీ ఆ శక్తి కూడా మనకు ఉండేది మీరు చూస్తే 25 సంవత్సరాలు ఐటీ నేర్చుకొని ఈరోజు ప్రపంచమంతా వెళ్ళి ప్రపంచంలో అన్ని దేశాల కంటే మన వాళ్ళు ఎక్కువ తలసరి ఆదాయం సంపాదిస్తున్నారంటే అది తెలుగు వారికి ఉండే శక్తి, సామర్థ్యం, పట్టుదల అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇల్లు స్థలాలు పట్టాలు సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంలో భాగంగా సిపిఎం ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్రలు ప్రారంభించామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్ బాబురావు అన్నారు. పేదల కోసం నిర్మించిన 10,000 ఇళ్లను వారికి కేటాయించకుండా 6 సంవత్సరాలుగా వృధాగా వదిలేశారని విమర్శించారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతున్నా ఇల్లు కేటాయించేందుకు చర్యలు చేపట్టకపోవడం బాబురావు తప్పు పెట్టారు. అజిత్ సింగ్ నగర్ లోని JNNURM స్కీమ్ క్రింద నిర్మించి వృధాగా పడి ఉన్న ప్రభుత్వ ఇళ్లను సిపిఎం నేతలతో కలిసి సిహెచ్ బాబురావు సందర్శించారు. అద్దెలు కట్టలేక అవస్థలు పడుతున్న పేదలతో మాట్లాడారు. శిథిలావస్థకు చేరుకుంటున్న G+3 ఇళ్లను నేతలు పరిశీలించారు. దెబ్బతిన్న దుర్గంధంతో ఉన్న ఇళ్లలో మద్యం, ఇతర అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు స్థానికులు వారి దృష్టికి తెచ్చారు. అనంతరం బాబురావు మాట్లాడుతూ పేద, దిగువ, మధ్యతరగతి ప్రజలకు ఇల్లు ఇస్తామని హామీలతో పాలకులు మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వాలు మారినా గృహ నిర్మాణంలో పాలకుల తీరు మారటం లేదన్నారు. గత వైసీపీ ప్రభుత్వం జగనన్న కాలనీల పేరుతో ఊరించి మోసం చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం 2 సెంట్లు స్థలం, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు కేటాయిస్తామని హామీ ఇచ్చినా 9 నెలల్లో జరిగింది శూన్యమన్నారు. గత 6 సంవత్సరాలుగా జగ్గంపూడిలో టిడ్కో స్కీమ్ కింద కట్టిన వేలాది ఇళ్లు వృధాగా పడి ఉన్నాయన్నారు. 100 కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ఇళ్లను నిరుపయోగంగా ఉంచడం పాలకుల నేరపూరితమైన చర్యగా బాబురావు అభివర్ణించారు. కొందరు దళారులు నేతల అండతో బినామీ పత్రాలతో ఖాళీగా ఉన్న ఇళ్లను అమ్మేస్తూ లక్షలు గడిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అయింది. అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం ఇళ్ళు ఇవ్వలేదు. కనీసం ఈ ప్రభుత్వం అయినా మేము సెంటు స్థలం కాదు 2 సెంట్ల స్థలం ఇస్తాం, ఇంటికి 5 లక్షలు ఇస్తాం అని చెప్పారు. కానీ మాటలు తప్ప చేతలు మాత్రం లేవు. పేదవాళ్ళందరూ, దిగువ మధ్యతరగతి వాళ్ళందరూ అద్దెలు కట్టలేక నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆఖరి విజయవాడలో సింగనగర్లో వ్యాంబే కాలనీ దగ్గరలో 1000 అపార్ట్మెంట్లు కట్టి ఖాళీగా 6-7 ఏళ్ల నుంచి ఉన్నాయి. JNRM అనేటువంటి ఒక స్కీమ్ కింద కట్టారు. అవి ఖాళీగా ఉంచుతున్నారు. ఖాళీగా ఉండి అసాంఘిక కార్యక్రమాలకి, మందుబాబులకి, గంజాయి బ్యాచ్లకి, బ్లేడ్ బ్యాచ్లకి నిలయంగా మారిపోయి ప్రజలకి రక్షణ లేకుండా పోతూ ఉంది. పేదవాడు ఇల్లు ఇవ్వండి అని అంతకుముందు ప్రభుత్వాన్ని అడిగారు వైసీపీని, ఇప్పుడు తెలుగుదేశాన్ని అడుగుతున్నారు. అసలు కేంద్రంలో ఉన్న మోడీ గారైతే ఇళ్ళని నాయే, నేనే కట్టాను, ఆయన గొప్పలు చెప్పుకుంటాడు. కానీ ఒక్కళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు. దీనివలన ఇంటికి 3,000 నుంచి 5,000 నెలకి అద్దెలు కట్టుకుంటున్నారు. విజయవాడలో ఇలా 10,000 ఇళ్ళు ఖాళీగా ఉన్నాయి. జక్కంపూడిలో టిట్కో స్కీమ్ కింద కట్టిన ఇళ్ళు 6,000 అలాగే ఉన్నాయి. కబేళ దగ్గర అలాగే ఉన్నాయి. సింగనగర్లో అలాగే ఉన్నాయి. ఈ 10,000 ఇళ్ళు ఖాళీగా పెట్టి ఎవరు తిన్నట్టు? ఎవరు సొమ్ము ఇది? నాయకుల సొమ్ము కాదు, జనం సొమ్ముతో కట్టారు. జనం సొమ్ముతో కట్టి ఇలా వృధా ఉంచడానిక? మీకు కనీసం కట్టిన ఇళ్ళు ఖాళీ ఇవ్వడానికి పేదవాళ్ళు ఎవరు కనపడలేదా మీకు? ఆ ఇళ్ల ముందే చాలామంది ఉన్నారు. అర్హులైనటువంటి వాళ్ళకి ఇవ్వండి. ఎందుకు ఇవ్వట్లేదు? ఎన్ని ప్రభుత్వాలు మారాలి? ఎంతకాలం వేచి ఉండాలి? దీనివలన విజయవాడలో 10,000 మంది 72 నెలల నుంచి ఖాళీగా ఉంచడం వలన నెలకి 3,000 లెక్కేసుకున్న 216 కోట్ల రూపాయల ప్రజాధనం అద్దెల రూపంలో పోయింది. ఇవన్నీ ఖాళీగా ఉన్నాయి. దీనికి తోడు ఈ ఇళ్ళన్నీ కూడా ఖాళీగా ఉండటంతో ఇష్టారాజ్యంగా అమ్ముకుంటున్నారు. నాయకుల యొక్క అప్పుడు ఇప్పుడు కూడా దొంగ కాగితాలు సృష్టించి అమ్ముకుంటున్నారు. పేదవాడికి ఇవ్వడానికి మాత్రం లేదు. దాని మీద విచారం లేదు. కనీసం గవర్నమెంట్కి ఇప్పుడైనా చిత్తశుద్ధి ఉంటే వెంటనే అద్దెలు కొన్నటువంటి వాళ్ళకి, ఇళ్ళు లేని పేదవాళ్ళు ఎవరో గుర్తించి మీరు పంచుకోవటం కాకుండా పేదవాళ్ళకి ఇవ్వండి. ఇల్లు పూర్తి చేయాల్సినవి పూర్తి చేయండి. మిగిలిన వాళ్ళకి మీ దగ్గర లేకపోతే ఎక్కడో అంతమంది జగనన్న కాలనీలను 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు కాగితాలు ఇచ్చారు. అవి ఎక్కడో తెలియదు. ఇప్పుడు మీకు డిస్నీల్యాండ్లో సింగనగర్లో 57 ఎకరాలు ఉంది. దగ్గరలో ఇవ్వండి. ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇవ్వండి. మీరు కట్టించాని ఇవ్వండి, లేకపోతే డబ్బు అయినా వాళ్ళకి ఇవ్వండి. అందుకని వీటి మీద సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా చైతన్య యాత్రలు చేస్తూ ఉన్నాం. మీరు ఇళ్ళు ఇవ్వకపోతే
పేదవాళ్ళు ఏం చేస్తారు? ఇక వేరే గత్యంతరం లేదు. ఆ ఇళ్ళు వాళ్ళే స్వాధీనం చేసుకొని వాళ్ళే కాపురం ఉండాల్సిన పరిస్థితి. మీరు ఇళ్ళు ఇస్తారా, వాళ్ళని స్వాధీనం చేసుకోమంటారా? ప్రభుత్వం తెలుసుకోవాలి. సిపిఎం రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇళ్ల కోసం, ఇళ్ల స్థలాల కోసం కట్టిన ఇళ్ళు వెంటనే ఇవ్వాలని విజయవాడలోనూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేయడానికి సిద్ధపడతాం. మీరు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. మీరు రోజు తిట్టుకోవడం తప్ప ఈ పనులు మాత్రం చేయట్లా. వాళ్ళ నీళ్ళు వీళ్ళు అసలు నిజంగా చెప్పాలంటే అందరినీ శిక్షించాల్సింది ప్రభుత్వాల్లో గతంలో అయినా ఇవాళైనా ఉన్న వాళ్ళని శిక్షించాలి. ఎందుకంటే పేదల సొమ్ముని, ప్రభుత్వ సొమ్ముని, ప్రజల సొమ్ముని వృధాగా పడేసి ఇష్టారాజ్యంగా పంచుకుంటా అంటే కళ్ళు మూసుకొని కూర్చున్నాయి ఈ ప్రభుత్వాలు. అందుకే సిపిఎం తరఫున మేము ఖచ్చితంగా పేదల తరఫున, మధ్యతరగతి ప్రజల తరఫున నిలబడతాం. ఇళ్ళు అందరికీ దక్కే వరకు పోరాడతామని తెలియజేస్తాం. గాంధీనగర్ ధర్నా చౌక్ లో ఆశా వర్కర్లు అసలు పరిష్కరించాలని కోరుతూ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనంగా 26,000 రూపాయలుగా పెంచాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. గాంధీనగర్ ధర్నా చౌక్ వద్ద జరిగిన ఆశా వర్కర్ల ధర్నాను ఉద్దేశించి ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ధనలక్ష్మి మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో తాము అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి కూటమి ప్రభుత్వం తమను మోసగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం 8 నెలలు కావస్తున్నప్పటికీ ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలపై దృష్టి సారించలేదని విమర్శించారు. ఆశా వర్కర్లకు అనేక రకాలైన సమస్యలు ఉన్నాయని, ప్రభుత్వం కనీసం చర్చలకు కూడా పిలవలేదని వాపోయారు. ఆందోళన విరమించుకొని ప్రభుత్వం చెబుతుందని, అయితే ఇంతవరకు ఆశా వర్కర్లకు అనుకూలంగా ఒక్క జీవో కూడా విడుదల చేయలేదని విమర్శించారు. ఆశా వర్కర్లకు సెలవు లేవని ఆదివారపు సెలవులు కానీ, పండుగల సెలవులు కానీ, మెటర్నరీ లీవులు ఇచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం తమ సమస్యలపై దృష్టి సారించి పరిష్కరించాలని, లేకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఆశా వర్కర్లకి కనీస వేతనాలు చెల్లించాలని, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లని ఆశా వర్కర్లుగా మార్పు చేయాలని, ప్రభుత్వంతో కుదిరినటువంటి ఒప్పంద జీవోలు వెంటనే ఇవ్వాలి అనేటటువంటి డిమాండ్స్ సాధన కోసం ఈరోజు రాష్ట్ర ధర్నా విజయవాడ అలంకార్ ధర్నా చౌక్లో జరుగుతూ ఉంది. సమస్యల పరిష్కారం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఇప్పటికే గ్రాట్యుటీని, అలాగే 62 ఏళ్లకి వయోపరిమితి పంపిణీ, 180 రోజులు మెటర్నిటీ లీవ్ ఇస్తారని ప్రకటించారు. మిగిలినటువంటి డిమాండ్స్కి సంబంధించి కూడా నిన్న కమిషనర్ గారితో చర్చలు జరిగినాయి. వాటికి సంబంధించి కూడా వెంటనే జీవోలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కె ధనలక్ష్మి, ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. విజయవాడలోని రామకృష్ణాపురంలో స్థల వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. 280 గజాల స్థలాన్ని కబ్జా చేసి తమ కుటుంబాన్ని రోడ్డున పడేశారని వికలాంగ యువకుడు మస్తాన్ వలి కన్నటి పర్యంతమయ్యారు. తమ స్థలాన్ని ఆక్రమించుకోవడమే కాకుండా తనను వికలాంగుణ్ణని చూడకుండా బయటకు గెంటు వేశారని, తన వెంట వచ్చిన మీడియాను సైతం దూషిస్తూ కబ్జాదారులు రాళ్ల దాడికి దిగారని వాపోయారు. రామకృష్ణాపురంలో కబ్జాకు గురైన స్థలం వద్ద వికలాంగ బాధితుడు మస్తాన్ వలి విలేకరుల సమావేశాన్ని నిర్వహించి తనకు జరిగిన అన్యాయంపై కన్నీరు మున్నీరయ్యారు. ఈ సందర్భంగా వికలాంగ యువకుడు మస్తాన్ వలి మాట్లాడుతూ అనేక సంవత్సరాల నుండి తాము నివాసముంటున్న స్థలాన్ని మాది అని కొందరు ఆక్రమించుకున్నారని వాపోయారు. అదేమని ప్రశ్నించిన తనపైన, తన తల్లిపైన, కుటుంబ సభ్యులపైన దాడి చేశారని, న్యాయం కోసం తమ వెంట వచ్చిన మీడియా ప్రతినిధులపై రాళ్ల దాడికి దిగారని వాపోయారు. గత నెల 27వ తేదీన స్థలాన్ని ఆక్రమించి ఆ స్థలంలో రౌడీలను ఉంచి ప్రశ్నించిన తమపై దాడి చేశారని, కళ్ళలో కారం కొట్టి ఇబ్బంది పెట్టారన్నారు. ఇంటిలో ఉన్న సుమారు 10 లక్షల రూపాయల విలువ చేసే సామగ్రిని రౌడీలతో బయటకు పడేశారని ఆరోపించారు. తమపై దాడిని పోలీసులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 20 రోజుల క్రితం తనకు ప్రమాదం జరిగిందని, కాలు తొలగించారని, ఆ ప్రమాదానికి కారణం కూడా కబ్జాదారులే అన్న అనుమానం ఉందన్నారు. అది విజయవాడ రామకృష్ణాపురం. మాకు 280 గజాలు స్థలం ఉంది. దానిలో నివాసం ఉంటున్నాం. ఒక 27వ తారీఖున రామారావు అనే వ్యక్తి నడిచిన ఒక 40 మంది సుమారు తెల్లవారుజామున 3 గంటలకు వచ్చి మమ్మల్ని దౌర్జన్యంగా కొట్టి మా సామాన్లన్నీ పడేశారు. వాళ్ళు అప్పటి నుంచి లోపలే ఉంటున్నారు. ఏంటండి మా స్థలంలోకి మేము వెళ్తుంటే మమ్మల్ని రానియకుండా కొట్టి, ఈరోజు మేము లోపలికి వెళ్తే నన్ను కొట్టి మీడియా వాళ్ళ మీద రాళ్ళు ఇసిరి, నన్ను ఆడవాళ్ళు సుమారు 10 మంది నన్ను కొట్టి బయటికి ఈడ్చుకొచ్చి పడేశారు. దీని మీద పోలీసు వాళ్ళకి ఎప్పటికప్పుడు చెప్తున్నా సరే వాళ్ళు స్పందిస్తున్నారు, వస్తున్నారు, చెప్తున్నారు. అయినా సరే వాళ్ళ లోపలే ఉండడం జరుగుతుంది. దీనిపై మరి వెనక ఎవరు నడిపిస్తున్నారో ఏంటో తెలియదు. దౌర్జన్యంగా మా స్థలంలోకి వెళ్ళి మమ్మల్ని దౌర్జన్యంగా ఖాళీ చేపించి ఈ రకంగా వాళ్ళ లోపల ఉంటూ మందు తాగుతూ, గంజాయి తాగుతూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. వాళ్ళ నుంచి ప్రాణహాని కూడా ఉంది. నేను ఇప్పటికీ వాళ్ళు ఖాళీ చేసినప్పటి నుంచి మేము బ్రిడ్జి కింద ఉంటున్నాం. ఇక్కడే నివాసం ఉంటున్నాం బ్రిడ్జి కింద. ఇవాళ నా స్థలంలోకి నేను వెళ్తుంటే రాళ్ళతో కొట్టి నన్ను కింద పడేసి ఆడవాళ్ళు సుమారు 10 మంది నన్ను బయటికి తీసుకొచ్చి తీసుకెళ్ళి పడేసి
మీడియా వాళ్ళు వస్తే మీడియా వాళ్ళ మీద కూడా రాళ్ళు ఇస్తారు ఈరోజు. వాళ్ళు మీడియా వాళ్ళు కూడా నాకు సహకరిస్తున్నా సరే పోలీస్ వారి నుంచి కానీ ఏసీపీ మేడం నుంచి కానీ ఎటువంటి స్పందన ఉండకపోవడం, మేము ఇప్పటికప్పుడు చెప్తున్నా సరే మా ఫోన్ కట్ చేసేస్తున్నారు. మా బాధ అనట్లేదు. ఒకవేళ చేయగా వచ్చి ఒక కానిస్టేబుల్ చెప్తున్నారు, ఊరికి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ వాళ్ళ లోపలే ఉండడం, మందు తాగడం, బిర్యానీలు తినడం, అర్ధరైతులు మా మీద అర్ధరైతులు కూడా రాళ్ళు విసురుతున్నారు. ఫిజికల్గా ఉంటున్నారు. మా సామాన్లు 20 రూపాయలు బయటపడేశారు. దానికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ నా దగ్గరే ఉందండి. నా పేరునే ఉంది. తనఖా రిజిస్ట్రేషన్ ఎవ్వరికి ఏం చేయలేదు. మేము డబ్బులు అవసరమై కానీ అమ్మగారు కానీ ఎవరి దగ్గర మేము రూపాయి తీసుకోలేదు. వాళ్ళ దగ్గర స్క్రీన్ షాట్లు ఉన్నాయో ఏమున్నాయో వాళ్ళ కాగితాలు తీసుకురమ్మానండి. మేము ఆల్రెడీ కోర్టుకు వెళ్ళి ఉన్నాము, స్టే తీసుకొచ్చుకున్నాము. ఇంకా వేరే రూపంగా కానీ ఏ రూపంగా కానీ మేము డబ్బులు తీసుకోలేదండి వాళ్ళ దగ్గర. వాస్తవంగా ఈ స్థలం ఆస్వాధీనంలో ఉందండి. గత 30 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. మీరు ఎక్కడ ఎవరిని ఎంక్వైరీ చేసినా సరే, ఎవరిని అడిగినా సరే చెప్తారు. మీరు సుమారు 30 సంవత్సరాల నుంచి మా నాన్నగారి దగ్గర నుంచి ఇక్కడే ఉంది. నా పేరునే ఉంది స్థలం కూడా. ఇది దౌర్జన్యం అనుకోవాలో ఏమనుకోవాలో తెల్లవారుజామున రాత్రి మమ్మల్ని బయటపడేస్తే ఆ రోజు పోలీసులు స్పందించట్లేదు. కనీసం సిఐ గారు అయితే లోపల పిలిచి కూడా మాట్లాడలేదు. మా ముందే వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడించడం. ఇక మాకు న్యాయం జరగదు అనుకునే సమయంలో ఏసీపీ గారి దగ్గర తీసుకెళ్లారు. వాళ్ళే సిఐ గారు, ఎస్ఐ గారు తీసుకెళ్తే అక్కడ కూడా మాకు న్యాయం జరగలేదు. మా మాట వినట్లేదు. ఇది ఆల్రెడీ కోర్టులో నడుస్తుంది. అన్నింటిలో మేము స్టే తెచ్చుకున్నాం. ఇండిషన్ ఆర్డర్ ఉంది నాకు. ఈ రకంగా అన్నీ ఉండగా దౌర్జన్యం చేసి మమ్మల్ని మా సామాన్లు బయటపడేసి మమ్మల్ని ఇక్కడ బ్రిడ్జి కింద పడేసి ఇక్కడ చేస్తున్నారు. దేశ అభివృద్ధి చెందాలంటే అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు జరిగితే అభివృద్ధి చెందుతుందని మాజీ కేంద్ర మంత్రి మురళీధరన్ చెప్పారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ ఆధ్వర్యంలో ఒక కమిటీ అధ్యయనం చేస్తుందని పేర్కొన్నారు. ఖర్చు తగ్గుదలతో పాటు రాష్ట్రాలలో అమలు చేయాల్సిన పథకాలు త్వరితగతిన పరిష్కారం అవుతాయని చెప్పారు. నగరంలోని స్టెల్లా కళాశాలలో 1 నేషన్ 1 ఎలక్షన్ పై సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్ కు కేంద్ర మాజీ మంత్రి మురళీధరన్ తో పాటు బీజేపీ యువమోర్చా నాయకులు తదితరులు పాల్గొన్నారు. 1 నేషన్ 1 ఎలక్షన్ కార్యక్రమానికి విద్యార్థులు పెద్ద ఎత్తున వచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి మురళీధరన్ మాట్లాడుతూ శంషాబాద్ పార్లమెంట్ ఎన్నికలు, ఆ తర్వాత స్థానిక సంస్థలు ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఎందుకు జరుగుతున్నాయని చెప్పారు. ఇలా ఎన్నికలు జరగడం వల్ల కలిసేతో పాటు సమయం వృధా అవుతుందని, దీంతో అభివృద్ధి చెందడానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. ప్రతి రాష్ట్రంలో ఇలా ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం అభివృద్ధి చెందడానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయని చెప్పుకొచ్చారు. The principal of Mary Stella College, Vijayawada, Sri Durga Prasad ji, the director of Takshashila IAS Academy, other dignitaries on the dais, Sri Vishnuvardhan Reddy, Sri Surinarayan Raju, Sri Ramesh Naidu, my dear young students, brothers and sisters, namaskaram and good morning to all of you again. It's a great delight for me that I have been invited to interact with you on a very important topic. And when I got the intimation that such a program is being organized and I am being invited, I didn't know that all of you are aspiring civil servants. So after coming here, this new information that I have got, that makes this function all the more important, all the more significant, because we are discussing a topic very significant, very important for the future of our country. See, we are all at a point of history that India is poised to become one of the powerful, prosperous countries of the world. At present, we are the 5th largest economy. Maybe in a couple of years, we will be one among the top 3 economies of the world. And in every sphere of
development and progress in the nation, we are progressing at such a fast pace that perhaps some of these statistics that come to our attention, India, the compeer here was telling that India is not a nation, it is a subcontinent. I would say that it is a continent, not only a subcontinent. Because if you go look at the statistics, the figures and the statistics for Europe, the entire Europe can be, if it is compared to India, India would be ahead of Europe. That is the level of progress that that is happening in our country. And at this point of history, at this point of a significant moment for India, we are debating a topic. తమ భవనంలోని షాపుల్లో అద్దెకు ఉంటున్నారు వారు తమ భవనాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వారి నుంచి తమకు ప్రాణహాని ఉందని తమను సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రక్షించాలని వృద్ధ దంపతులు మధుల దామోదరం మధుల లక్ష్మి అనంత రాజేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం వంటం తారాపేట హీనా మొహిమ్మద్ వీధిలోని తమ భవనం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అద్దెదారులు తమకు అష్టకష్టాలు పెడుతున్నారని చెప్పారు. మధుల దామోదరం మాట్లాడుతూ 70 ఏళ్ల వృద్ధుడినైన తనపై షాపుల అద్దెదారులు మానుకొండ శ్రీనివాస్, మిరియాల హరీష్, అల్లాడ నరసింహారావు ఒక పథకం ప్రకారం తమపై అక్రమ కేసు పెట్టారని అన్నారు. తాము ఈ పాత బిల్డింగ్ స్థానంలో కొత్త నిర్మాణం చేపడతామని గతంలో అద్దెదారులకు చెప్పామని వారు కోరినట్లుగా దఫాలుగా 2 సంవత్సరాలు టైం ఇచ్చామని చెప్పారు. తాము షాపులు ఖాళీ చేసి ఇస్తామని వారు తమకు వ్రాసి ఇచ్చారని, అయితే దుర్బుద్ధితో వారు ఇప్పుడు వృద్ధులమైన మేము చనిపోతే ఆ స్థలాన్ని తమ సొంతం చేసుకునేందుకు కుట్ర పన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము షాపులు ఖాళీ చేసేసామని చెప్పిన అద్దెదారులు తాము జేసీబీతో షాపులు తొలగించాలని చూసినప్పుడు ఆయా షాపుల్లో కొంత సామాన్లు ఉంచడం చూసి కంగు తిన్నామని వెంటనే షాపుల కూల్చివేతను ఆపేశామని చెప్పారు. అయితే అప్పటికే పథకం ప్రకారం కుట్రతో ఉన్న అద్దెదారులు తమ షాపులను అక్రమంగా కూలగొట్టినట్లు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారని అన్నారు. తమకు షాపుల అద్దెదారులు చేస్తున్న నమ్మక ద్రోహం విషయమై వన్ టౌన్ పోలీసులకు తెలియజేశామని, అయితే వారు తమ ఫిర్యాదును తీసుకోవడం లేదని తమను తమ స్థలం వద్దకు వెళ్లవద్దంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దామోదరం, నేను ఇన్సూరెన్స్ కంపెనీలో డివిజనల్ మేనేజర్గా పనిచేసి రిటైర్ అయ్యాను. ఈ ప్రాపర్టీ ఈవిడిది, నా భార్య వాళ్ళ నాన్నగారిది ఈ ప్రాపర్టీ. మా మామయ్య గారికి మగ పిల్లలు లేరు. మా కొడుకుని మేము దత్తత ఇచ్చాము. దత్తత ఇస్తే ఆయన ఈ ప్రాపర్టీ రాసిచ్చాడు. ఈ ప్రాపర్టీలో వాళ్ళు ఉంటున్నారు. మా మామగారే చూసుకునేవాళ్ళు. తర్వాత 12 సంవత్సరాల క్రితం మా మామయ్య గారికి అనారోగ్యం వచ్చింది. ఆయనకి అప్పటికి 93 ఏళ్ళు. మా ఇంటి దగ్గరికి వచ్చి ఉన్నారు. ఆ తర్వాతే నేను పిక్చర్లోకి వచ్చాను, అద్దీలు కానీ దేనికి కానీ. మేము వచ్చాక వాళ్ళని నేను రిక్వెస్ట్ చేశాను, ఏమనంటే ప్లాను పెట్టుకుంటాను, గవర్నమెంట్ ప్లాన్ పెట్టుకుని బిల్డింగ్ కట్టి మీకు ఇస్తాను అంటే పెట్టుకోండి అన్నారు. కాగితాలే చెప్పేసానా, పెట్టుకోండి అన్నారు. పెట్టుకోండి అన్నాక 2022లో నేను ప్లాన్కి అప్రూవల్ పెట్టుకున్నాను. సడన్గా కరోనా వచ్చింది. సడన్గా కరోనా వచ్చింది. సరే అని వాళ్ళకి చెప్పాను, అప్లై చేశాను. తర్వాత నాకు ప్లాన్ వచ్చింది. ప్లాన్ వచ్చిన తర్వాత వాళ్ళకి వచ్చి తెలియపరిచాను. నాకు ప్లాన్ 23లో వచ్చింది. వాళ్ళు స్టార్ట్ చేయమన్నారు, తొందరగా మీరు ఖాళీ చేయండి అని చెప్పాను. అంటే నేను ఖాళీ చేస్తామండి, మీకేం ఇబ్బంది లేదు అన్నారు. సరే ఖాళీ చేయండి అన్నారు. అన్నాక ఒకరోజు వచ్చి నాకు ఇంకా ఏంటది ఇంకా 2 ఏళ్ళు నాకు టైం కావాలండి అన్నారు. నేను అన్నాను 2 ఏళ్ళు టైం అంటే 6 నెలలు మించిపోయి వచ్చారు, మీరు సరే ఇస్తాను, మా అబ్బాయితో మాట్లాడిస్తాను, అమెరికా ఉంటాడు అని చెప్పి నేను 18 బాబుని అడిగితే యూ డాడీ ఏం పర్లేదు మన దగ్గర 18 నెలలు టైం ఇచ్చాను. 18 నెలల టైంకి కూడా నాకు లెటర్ రాసి ఇచ్చారు. మీకు ప్రూఫ్ ఇస్తాను, నా దగ్గరే ఉన్నాయి. లెటర్ రాసి ఇచ్చాక మళ్ళీ వచ్చి మేము అడిగాం. మళ్ళీ వచ్చి అడిగితే నేను ఇప్పుడల్లా ఖాళీ చేయనండి, 3 ఏళ్ల వరకు ఖాళీ చేయను అని చెప్పి అన్నారు. అదేంటండి మీరు కట్టి మీకే ఇస్తాం అన్నాం, ప్లాన్ చూపించలేదన్నారు. ఇదిగోండి ప్లాన్ ఉంది, అన్ని దగ్గర రికార్డ్స్ ఉన్నాయి నా దగ్గర.
మీకు ఇంకేం కావాలి నేను కట్టి ఇస్తాను. లేకపోతే ఏంటంటే మార్కెట్ రేటు, ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేయాలంటే బాబు డబ్బులు పంపించాలి, డెవలప్ చేసుకోవాలి. మార్కెట్ రేట్ మీద మీకు తక్కువ, నేను మార్కెట్ రేట్ మీద కొద్దిగా తగ్గించే ఇస్తాను. అది ఎంతో మంచి వాళ్ళమండి, వాళ్ళు మంచి వాళ్ళు అనుకున్నామండి. ఇట్లా చేస్తారు మేము కళ్ళ కూడా అనుకోలేదండి. ఇంత బాధ పెట్టారు. అప్పటికి 3 తరాలు వచ్చి బతికాలన్నట్టు చెప్పా, అయినా కూడా వెళ్ళలేదండి. ఇక్కడి నుంచి సార్ మంచి ఎండలో వచ్చారు. నాకు చాలా బాధగా ఉంది. మా నాన్న ఏదో కష్టపడి కొనుక్కున్నారు, మాకు కాకుండా చేస్తారని చాలా బాధగా ఉంది. మీరే ఇప్పించాలండి అందరూ కలిసి. చట్టాన్ని రక్షించండి అంతే నేను అడిగేది. నా ప్రాపర్టీ నాకు ఇప్పించండి. మాదే కదా, మేము ఎవరిది ఆశపట్టలేదు. మాది మాకుంటే చాలు, ఎప్పుడు మేము అట్లాగే కోరుకుంటాం. అక్రమ రవాణా బాధిత మహిళలకు రాజ్యాంగపరమైన రక్షణలు ఉన్నప్పటికీ వ్యవస్థాగతంగా వివక్ష, హింస, సామాజికంగా చిన్నచూపుని ఎదుర్కొంటున్నారని మహిళా సమైక్య నాయకురాలు పంచకర్ల దుర్గంబ ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత మహిళలు వ్యభిచార వృత్తిలో మగ్గుతున్నారని చెప్పారు. జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అక్రమ రవాణా బాధితులు మరియు వాణిజ్య లైంగిక దోపిడీ బాధితులతో హెల్ప్ మరియు విముక్తి సంస్థ ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్ లో రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రంలో అక్రమ రవాణా బాధితులు మరియు సెక్స్ వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లపై తీసుకున్న తీర్మానాలను ప్రకటించారు. ఈ సందర్భంగా దుర్గంబ మాట్లాడుతూ మన దేశంలో అక్రమ రవాణా బాధిత మహిళలు, సెక్స్ వర్కర్లు ఇంకా అనేకమైన అడ్డంకులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. విముక్తి రాష్ట్ర అధ్యక్షురాలు అపూర్వ మాట్లాడుతూ బాధిత మహిళలకు రాజ్యాంగపరమైన రక్షణలో ఉన్నప్పటికీ వ్యవస్థాగతంగా వివక్ష, హింస మరియు సామాజికంగా చిన్నచూపును ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. అందరి పౌరుల్లాగానే సెక్స్ వర్కర్లకు అన్ని రకాలైన ప్రాథమిక హక్కులు ఉన్నాయని సుప్రీంకోర్టు ఒక తీర్పులో వెల్లడించినప్పటికీ ఆచరణలో వారు నేరస్తులుగానే మిగిలిపోయారన్నారు. ముఖ్యంగా అక్రమ రవాణా అనేది మరి మహిళలు ఆర్థిక పరిస్థితి బాలేని చోట, అలాగే ముఖ్యంగా సినిమాలకి వాటికి ఎఫెక్ట్ అయిన పిల్లలు, అలాగే అక్కడ పరిస్థితులు, లోకల్ పరిస్థితుల వల్ల కూడా చాలామంది వాళ్ళ ట్యాప్లో పడి అందరినీ కూడా ఈ రవాణా చేసి వాళ్ళని సెక్స్ వర్కర్లుగా చేస్తున్నారు. దాదాపు 100 మందిలో 80 మందిని సెక్స్ వర్కర్లుగా చేస్తున్నారు. అలాగే 20 మంది మామూలుగా ఇళ్లల్లో వాటిలో పని చేయడానికి కూడా వాళ్ళు ఉపయోగించుకునే పరిస్థితి, తీసుకెళ్ళిపోయే పరిస్థితుల్లో మన రాష్ట్రం 3వ స్థానంలో ఉంది. అలాగే మన దేశం వచ్చేటప్పటికి ప్రథమ స్థానంలో ఉందని చెప్పడానికి కూడా చాలా సిగ్గుగా ఉంది. మరి అటు 2014లో అంతకుముందు ఒక జీవో ఉండేది. ఆ జీవో ప్రకారం కూడా వీరందరికీ న్యాయం చేయడానికి ఆ జీవో ఉండేది. కానీ ఇప్పుడు మన 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆ జీవో ఏమైందనేది కూడా ఇంతవరకు తెలియని పరిస్థితి. వీరిని ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఇక్కడ చూశారు కదా మీరు, ఇంతమంది ఇక్కడ హాజరయ్యారు. విముక్తి సంస్థ ద్వారా వాళ్ళందరినీ కూడా గ్యాదర్ చేసి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి ఆ సంస్థ ఆలోచనతో వీళ్ళందరినీ గ్యాదర్ చేసి మమ్మల్ని పిలవడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ గవర్నమెంట్, ఇప్పుడున్న గవర్నమెంట్ అయినా వీళ్ళకి న్యాయం చేయాలి. వీళ్ళంతా ఎందుకంటే సెక్స్ వర్కర్లుగా వాళ్ళ మీద పేరు పడిపోయిన తర్వాత మనలోకి వస్తే వాళ్ళని చాలా చిన్న చూపు చూసే పరిస్థితుల్లో మన సమాజం ఉంది. సమాజం కూడా మారాలి. వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఎలా అయ్యారనేది కూడా, అలాగే వాళ్ళు కనీసం ఏ పోలీస్ స్టేషన్ కన్నా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళ మీద చాలా చిన్న చూపు చూసే పరిస్థితి ఉంది. కనుక వీళ్ళందరినీ కూడా వాళ్ళకి ఏదైనా మేము సెక్స్ వర్కర్లని ఒప్పుకొని మేము మాది ఇలా చేస్తున్నాము అని చెప్పి వాళ్ళు బయటకు వచ్చేస్తే వాళ్ళకి ఏదైనా వెంటనే వాళ్ళకి ఏమైనా చిన్న జాబులు, ఏమైనా అంగన్వాడీ లాంటి వాళ్ళు ఆయాల పోస్టులు కానీ అలాంటివి చిన్న వాటికి ఏమైనా వాళ్ళు సమర్థత కలిగిన వాళ్ళకి ఆ పోస్టులు ఇచ్చి, అలాగే వాళ్ళకి రేషన్ కార్డులు కూడా, ఎందుకంటే భర్త దగ్గర నుంచి వెళ్ళిపోయి ఇలా చిన్నపిల్లప్పుడు వెళ్ళిపోయిన తర్వాత రేషన్ కార్డులు కూడా లేకపోతే వాళ్ళకి కొన్ని వచ్చే పరిస్థితి లేదు. అందుకని వాళ్ళకి పర్సనల్గా రేషన్ కార్డులు, అలాగే వాళ్ళకి పుట్టిపోయే పిల్లలు కూడా ఉంటున్నారు, ఇచ్చేవాళ్ళని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అలాగే వాళ్ళకి రాగానే ఒక 20,000 ఇవ్వటం, అలాగే వాళ్ళకి కనీసం ఇల్లు ఉండడానికి ఇల్లు ఇవ్వటం, ఇలాంటివన్నీ కూడా గవర్నమెంట్ ముందుకొచ్చి చేస్తే ఇలాంటివి జరగవు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్యగా మేము కోరుతున్నాం. మార్చ్ 8 అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం సందర్భంగా ఉమెన్ ట్రాఫికింగ్ సెక్స్ వర్కర్స్ విముక్తి సంస్థ ఆధ్వర్యంలో ఈ సభ నడుస్తుంది. దానికి మహిళా సంఘాలుగా మమ్మల్ని పిలవటం, ఆహ్వానించడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళు విముక్తి సంస్థ ఆధ్వర్యంలోనూ ఇప్పటికి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఉమెన్ ట్రాఫికింగ్ బాధిత మహిళల్ని గవర్నమెంట్ గుర్తించిన తర్వాత వాళ్ళకి ఏదైతే ఇవ్వాలో తక్షణ 20,000 సహాయము, వాళ్ళు రిహాబిలేషన్ సెంటర్ కానీ, అంతకుముందు 2 రాష్ట్రాలుగా విడిపోకముందు కొన్ని చట్టాలు ఉన్నాయి, జీవోలు ఉన్నాయి. ఆ జీవోలు అమలు చేయమని వాళ్ళు అడుగుతున్నారు. కానీ ప్రభుత్వాలు వాళ్ళని పట్టించుకోవట్లేదు. సహజంగా సమాజంలో మనకి మహిళలంటేనే చిన్న చూపు, మహిళలంటేనే 2వ తరగతి పౌరురాలు, చిన్న చూపు.
ఏదైనా మహిళ కొంచెం మాట్లాడి ఒక ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకున్న ప్రేమ పేరుతో ఎక్కడికన్నా వెళ్ళినా తన ఒక స్వేచ్ఛగా ఎక్కడికైనా తన మాటల్ని నెగ్గించుకోవాలి, నేను ఫలానాది చేయాలి, నాకు సినిమాల్లో చేయడం ఇష్టము, లేకపోతే నేను ఇంకోటి ఏదో చేయాలని ఇష్టమైన అలాంటి మహిళల్నే సమాజం దూషిస్తుంది. మన సమాజంలోనే అలాంటి నేచర్ ఉంది. ఒక సిస్టమే మహిళలకు వ్యతిరేకమైన సిస్టమ్ ఇది. ఇది ఒక వ్యవస్థీకృతంగా హింసించబడి మహిళల్ని కింది తరగతి పౌరులుగా చూసే సమాజంలో సెక్స్ వర్కర్లు, విమెన్ ట్రాఫికింగ్ గురై ఇందులో అనేక మంది అమాయకులు ఉండొచ్చు. వాళ్ళు ట్రాఫికింగ్ గురయ్యి ప్రేమ పేరుతో కావచ్చు, లేకపోతే ఇతర వ్యక్తులతోనూ వాళ్ళకి మోసగింపబడి వాళ్ళు ఇందులోకి రావచ్చు. కానీ ప్రభుత్వం ఏం చేయాలి అనేది ఎన్జిఓ సంస్థ విముక్తి సంస్థ పనిచేస్తుంది. మహిళా సంఘాలుగా కూడా మేము వాళ్ళకి మద్దతు తెలియజేస్తున్నాము. వాళ్ళని శ్రామికులుగా గుర్తించి ముఖ్యంగా పోలీసుల వేధింపులు అనేది వాళ్ళకి రాకుండా చేయగలగాలి. వాళ్ళకి తక్షణ 20,000 సాయం అందించాలి. ఏ జీవోనైతే వాళ్ళు ఇచ్చేయాలో దాన్ని అమలు చేయాలని చెప్పి మేము కూడా కోరుతున్నాము. అంతేకాకుండా ఏం చేయాలి అనేది పునరావాస కార్యక్రమం కానీ ఇందాక దుర్గాంబ గారు చెప్పినట్టు వాళ్ళకి ఒక రేషన్ కార్డు, వారి పిల్లలకి చదువుకునే అవసరాలు ఇలాంటివన్నీ కూడా చేయాలి. అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం ఐక్యరాజ్య సమితి ఒక పిలుపునిచ్చింది, మహిళల బాలికల హక్కులు సాధికార దిశగా పయనించాలి అని చెప్పి. కానీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఐక్యరాజ్య సమితి చెప్తుంది, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? మామూలు మహిళలకే న్యాయం అందించలేకపోతున్నాయి. కానీ ఈ సెక్స్ వర్కర్లుగా పేరుపడిన వాళ్ళని ఒక మనుషులుగా చూడాలి. ముఖ్యంగా పోలీసుల నుంచి వారికి వచ్చే వేధింపుల్ని రాకుండా చేయడం ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రగతిశీల మహిళా సంఘంగా డిమాండ్ చేస్తాం. ఆరుగాలం కష్టపడే రైతు పండించిన పంటకు సరైన ధర చెల్లించి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచి భవిష్యత్తుకు భరోసా కల్పించడమే రైతుకు ఇచ్చే నిజమైన గౌరవం అని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు. గురువారం అసెంబ్లీ సమావేశాలలో నియోజకవర్గంలోని పలు సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వంలో రైతులకు ధాన్యం విక్రయించిన 24 గంటల్లోనే ఖాతాల్లో డబ్బు జమ అయ్యే పరిస్థితి వచ్చిందని, రైతు తాము పండించిన పంటను ఆర్ఎస్కేల ద్వారా సులభంగా మిల్లులకు తరలించే సౌకర్యం ఈ ప్రభుత్వం కల్పించిందన్నారు. కృష్ణా జిల్లాలో ఇంకా 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉందని, అలాగే గన్నవరం నియోజకవర్గంలో దాదాపు 15,000 ఎకరాలలో 44,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేయాల్సి ఉందన్నారు. సివిల్ సప్లై శాఖ వారు ఈ సమస్యలపై దృష్టి సారించి రైతుల ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా సంబంధిత శాఖకు పలు సూచనలు చేశారు. ఆరుగాలం కష్టపడే రైతు సోదరుల పంటకి సరైన ధర చెల్లించి సకాలంలో కొంటమే రైతుకి ఏ ప్రభుత్వం ఇచ్చే భరోసా అధ్యక్ష. గత సంవత్సరం జనవరిలో గన్నవరం నియోజకవర్గంలో అసలు ఒడ్లు కొన్న పరిస్థితి అధ్యక్ష. రోడ్ల మీద ఒడ్లు పోసి నిరసన తెలియజేసిన పరిస్థితి అధ్యక్ష. కృష్ణా జిల్లాలో 9 లక్షల మెట్రిక్ టన్నులకు దాదాపు 6 లక్షలు ప్రొక్యూర్మెంట్ అయిపోయింది అధ్యక్ష. గన్నవరంలో అయితే 1 లక్ష మెట్రిక్ టన్నుల పైన కొనుగోలు చేశారు అధ్యక్ష. రైతు పండించిన పంటకు సులభంగా మిల్లుకు తరలించే సౌకర్యాన్ని కూడా ఈ ప్రభుత్వం కల్పించింది అధ్యక్ష. ఎన్డీఏ ప్రభుత్వంలో రైతులకు 24 గంటల్లో పే చేసాం అధ్యక్ష. గన్నవరం నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు సంబంధించి అధ్యక్ష కృష్ణా జిల్లాలో ఇంకా 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇంకా కొనుగోలు చేసిన పరిస్థితి అధ్యక్ష. నా కాన్స్టిట్యున్సీలో అయితే దాదాపు 15,000 ఎకరాల్లో 44,000 మెట్రిక్ టన్నులు కొనాల్సింది అధ్యక్ష. బాపులపాడు మండలం ఒక్క దాంట్లోనే దాదాపు 24,000 మెట్రిక్ టన్నులు కొనాల్సిన పరిస్థితి ఉంది అధ్యక్ష. వీసీ గారు, ఎండీ గారు, కమిషనర్ ఆఫ్ సివిల్ సప్లైస్ కమిషనర్ గారు కూడా విజిట్ చేసిన పరిస్థితి అధ్యక్ష. సివిల్ సప్లై శాఖ ఈ సమస్య మీద దృష్టి సారించి రైతుల ధాన్యం కొనుగోలుకు చర్యలు చేపట్టాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష గౌరవ మంత్రి గారిని. అలాగే జేసీ గారు కూడా రిక్వెస్ట్ చేశారు అధ్యక్ష అడిషనల్ క్వాంటిటీ ప్రొక్యూర్మెంట్ చేయమని. అలాగే అధ్యక్ష 2-3 సూచనలు ఇద్దాం అనుకున్నా అధ్యక్ష. జిల్లా పీపీసీ కోటాను డివిజన్ వారీగా వరి పంట ప్రాంతాల ఆధారంగా విభజిస్తే బాగుంటుంది అధ్యక్ష. అలాగే మిగిలిపోయిన కుప్పలు మరియు ఆలస్యంగా కోసిన ప్రాంతాల్లో వరి సేకరణ కోసం పరిగణించాలి అధ్యక్ష. అలాగే కలెక్టర్లకు కూడా ప్రకృతి వైపరీత్యాలు అత్యవసర మరియు ఊహించని పరిస్థితుల్లో వరిని సేకరించడానికి ఎటువంటి పరిమితులు లేకుండా రైతే రాజు నుండే చెప్తున్నాం కదా అధ్యక్ష. ఆరుగాలం కష్టపడే రైతు సోదరుల విషయంలో కలెక్టర్కి అధికారులు ఇచ్చి బాధిత రైతులకు ఎప్పటికప్పుడు సహాయం చేసే దిశగా ప్రత్యేక అధికారులు ఇస్తే బాగుంటుంది అధ్యక్ష. అలాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి అధ్యక్ష 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వ హయాంలో సనాతన ధర్మం మీద కానీ ఆలయాల మీద కానీ దాడి జరిగింది మనందరికీ తెలిసింది అధ్యక్ష. అంతర్వేదిలో నరసింహస్వామి రథాన్ని కాల్చివేసిన, రామతీర్థంలో రాముల వారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన, విజయవాడ అమ్మవారి గుడిలో వెండి రథం కొన్న
ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించాలి. సీఎస్ అమరావతి 6 అమర్చి మార్చి స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర ప్రాంతాలన్నిటిలో స్వచ్ఛాంధ్ర దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అన్ని శాఖలను ఆదేశించారు. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్రకు సంబంధించి కార్యక్రమాల ఖరారుపై గురువారం రాష్ట్ర సచివాలయం నుండి ఆయన కార్యదర్శులు, శాఖాధిపతులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ప్రతి నెల 3వ శనివారం క్రమం తప్పకుండా స్వచ్ఛాంధ్ర దివస్ ను నిర్వహించాలని అన్ని శాఖలను ఆదేశించారు. ఇప్పటికే జనవరి, ఫిబ్రవరి మాసాల్లో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర దినోత్సవాలకు సంబంధించి ఎదురైన అనుభవాలను పరిగణలోకి తీసుకుని ఈ నెల 15వ తేదీ నిర్వహించే స్వచ్ఛాంధ్ర దినోత్సవాన్ని మరింత పకడ్బందీగా విజయవంతంగా నిర్వహించాలని సూచించారు. పర్యావరణానికి అత్యంత హాని కలిగించే ప్లాస్టిక్ వస్తువులు, మరీ ముఖ్యంగా ఒకసారి వినియోగించి వదిలేసే ప్లాస్టిక్ వస్తువులు నిషేధానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో పాటు వాటి స్థానంలో పర్యావరణ హితమైన విధానంలో గ్లాసు, కప్పులు, ప్లేట్లు, క్యారీ బ్యాగులు వంటివి తయారీకి చర్యలు తీసుకోవాల్సి ఉందని సీఎస్ విజయానంద్ స్పష్టం చేశారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. విశాఖలో ప్రపంచ చరిత్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం. దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రతి అంశాన్ని లోతుగా విశ్లేషిస్తారన్న సీఎం చంద్రబాబు. అజిత్ సింగ్ నగర్ లో వృధాగా పడి ఉన్న ప్రభుత్వ ఇళ్లను సందర్శించిన సిహెచ్ బాబురావు. ఇల్లు కేటాయించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడాన్ని తప్పుపట్టిన సిపిఎం నేత. ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆశా వర్కర్ల ధర్నా. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనంగా 26,000 రూపాయలుగా పెంచాలని డిమాండ్. మా ఇంటిని కబ్జాకోరుల నుంచి కాపాడండి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వృద్ధ దంపతుల మొర. ఇదరస్ట్ బులెటిన్, మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.